హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇది ఒక రైల్వే ఇన్ఫర్మేటివ్ వీడియో ఫ్రెండ్స్. ఇది డేట్ వచ్చి June 11. మీకు తెలుసు కదా, June 4కి అనంతపూర్ బెంగళూరు మెమో ఉంది కదా, కొత్త రైలు స్టార్ట్ అయింది. నేను ఇనాగరల్ జర్నీ చేస్తున్నాను ఆ రోజు. ఆ వీడియోలో నేను చెప్తున్నాను నెక్స్ట్ ఒక కంప్లీట్ వీడియో చేస్తాను అనమాట, డీటెయిల్గా ఈ ట్రైన్ గురించి అని. సో యాక్చువల్లీ ఒక ప్రెస్ నోటు ఇవన్నీ ఉన్నాయి, నేను దాంట్లో చదువుతాను అనమాట. సో June 2కి సౌత్ సెంట్రల్ రైల్వే కదా వచ్చేది మనది. సో వాళ్ళు వచ్చి ఆఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ 7-8 months బిఫోరే నేను లాస్ట్ ఇయర్ చెప్తాను కదా ఈ ట్రైన్లు స్టార్ట్ అవుతారని. సో అనంతపూర్ ఎంపీ అంబిక ఆయన వచ్చి రైల్వే వాళ్ళతో మాట్లాడినారని న్యూస్ ఇప్పుడు వచ్చింది కదా. డేట్ అయితే రాలేదు. ఒక 1 month బిఫోర్ అయితే నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది అని వచ్చింది, టైమింగ్స్తో పాటు. డేట్ రాలేదన్నమాట. నేను కరెక్ట్ June 2కి అయితే నోట్ అయితే వచ్చింది. దాంట్లో చూడొచ్చు ఫ్రెండ్స్, ఫ్లాగింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ అని దీంట్లో మొత్తం స్టార్ట్ అయ్యేది మొత్తం రాస్తుంది అనమాట. ట్రైన్ నెంబర్ 66560 అనంతపూర్ నుండి బెంగళూరుకి బయలుదేరుతుంది బై శ్రీ అంబిక లక్ష్మీనారాయణ వాల్మీకి అనేది ఉంది కదా. ఆ తర్వాత వచ్చి June 4కి బయలుదేరుతుంది. మళ్ళీ అనంతపూర్ స్టేషన్ గురించి వాళ్ళు అయితే రాస్తున్నారనమాట. అనంతపూర్ స్టేషన్ విచ్ ఇస్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఒక గుంతకల్ డివిజన్ కింద కదా వస్తుంది. సో NSG 3 కేటగిరీ స్టేషన్ అనమాట ఇది. ఆ తర్వాత అనంతపూర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అనమాట స్టేషన్. సో ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ కనెక్టివిటీ ఉంది, ఢిల్లీ, ముంబై అవన్నీ. ఫుట్ ఫాల్ ఆఫ్ స్టేషన్ వచ్చి అప్రాక్సిమేట్లీ 11,200 అనమాట పర్సన్స్. యావరేజ్ డే విత్ యావరేజ్ రెవెన్యూ వచ్చి 11.57 lakhs. సో అందుకే డిమాండ్ ఉంది ఈ ట్రైన్ కోసము. అందుకే బెంగళూరు పుట్టపర్తి మేము వచ్చి వాళ్ళు అనంతపూర్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు అని రాసింది. ఆ తర్వాత మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అప్రూవ్ చేస్తున్నారు అనమాట. సో 66559 66560 ఈ రెండు ట్రైన్స్ కొత్త నెంబర్తో స్టార్ట్ అవుతాయని. సో బెంగళూరు పుట్టపర్తి ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. సో 4th Juneకి ఇనాగరల్, 5th Juneకి కంటిన్యూగా ఉంటాయి సర్వీసెస్ అని ఉంది కదా దీంట్లో. ఇంకా తర్వాత బెనిఫిట్స్ ఇవన్నీ రాస్తున్నారు ఫ్రెండ్స్. బెంగళూరుకి కేవలం 50 రూపాయల్లో మాత్రమే జర్నీ చేయొచ్చు అనంతపూర్ నుండి బెంగళూరుకి. ఆ తర్వాత ట్రైన్ నెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్ మీకు ఇది చాలా అంటే బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఎవరెవరికంటే చెప్తాను నేను ముందు కూడా. సో నేను ఇనాగరల్ జర్నీలో చూపించాను కదా, ఎస్పెషల్లీ తిరుపతి వాళ్ళకి. అది తిరుపతి నుండి ఇప్పుడు ట్రైన్ వచ్చి ప్యాసింజర్ ఉంది కదా, చాలామంది ఎక్కుతారనమాట ఈ డిస్టిక్ నుండి. చాలామంది అనంతపూర్ డిస్టిక్, సత్యసాయి డిస్టిక్. సో చిన్నప్పటి నుండి నేను కూడా దాంట్లో ఎక్కిండేది. మార్నింగ్ ఇప్పుడు 6:50 7:30 అలా బయలుదేరుతుంది తిరుపతి నుండి. ఒక ఎంత లేట్ 8:30 అలా కూడా బయలుదేరుతుంది. బయలుదేరిన తర్వాత 4-5 hours అయితే పడుతుంది ఇప్పుడు ధర్మారంకి. ధర్మారం వచ్చిన తర్వాత ఇక్కడ హిందూపూరు వీళ్ళందరికీ ట్రైన్లో లేవన్నమాట, బస్సులో వచ్చేవాళ్ళం పెనుగొండ అంతా. కానీ ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్, ఈ ట్రైన్ వచ్చి 2:50కి రిటర్న్ ట్రైన్ కాబట్టి ఈ ట్రైన్ దొరుకుతుంది. సెకండ్ వచ్చి ఇక్కడ హిందూపూరు పెనుగొండ నుండి ఎవరు కూడా మధ్యాహ్నం అనంతపూర్ పోయేకి ట్రైన్స్ అయితే లేవు. మార్నింగ్ 7 ప్యాసింజర్ తప్ప పెనుగొండ నుండి. ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చి 12 o'clockకి అనంతపూర్ పోతారనమాట. సో ఎవరైనా పోయి మధ్యాహ్నం పోవచ్చు అనమాట. సెకండ్ వచ్చి వచ్చేటప్పుడు మధ్యాహ్నం ఎస్పెషల్లీ 2-2:30కి అలా ట్రైన్ బయలుదేరుతుంది అనంతపూర్ నుండి 2 o'clockకి. ఆ టైంకి పెనుగొండకి ట్రైన్స్ లేవు. అనంతపూర్కి అయితే ఉన్నాయి, హిందూపూర్కి అయితే ఉన్నాయి, కానీ పెనుగొండకి మాత్రం లేవు ఫ్రెండ్స్. సో ఇలా బెనిఫిట్స్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ట్రైన్ నెంబరు 66560 మెమో విల్ డిపార్ట్ అనంతపూర్ 2:30 అనమాట. సో ధర్మారంకి 3 o'clock, ఆ తర్వాత బెంగళూరుకి 7:50. ఇంకా ట్రైన్ సర్వీసెస్ క్యాపిటల్ సిటీ బెంగళూరు వరకు అయితే ఉంటుంది. ద ట్రైన్ ఆల్సో ప్రొవైడెడ్ అడిషనల్ స్టాపేజెస్. అంటే ఇంతకుముందు పుట్టపర్తి బెంగళూరుకి ఉండేది కదా, ఇప్పుడు అడిషనల్ వచ్చి సోమేశ్వర, విజురావస్థ, కొత్త చెరువు, బసంపల్లి, చిగిచెర్ల, జంగాలపల్లి, ప్రసన్నపల్లి, అంటే అనంతపూర్ ధర్మారం మీదుగా ఎన్నైతే ఉంటాయో అవన్నీ ఫ్రెండ్స్ కొత్త ట్రైన్ కాబట్టి. ఇంకా ఈ తర్వాత వెనకాల చూడొచ్చు, వెనకాల వచ్చి మొత్తము ట్రైన్ నెంబర్ టైమింగ్స్ చూడండి ఫ్రెండ్స్. మార్నింగ్ 8:35 అయితే బయలుదేరుతుంది. సో ముందు వచ్చి 7:30 అలా బయలుదేరేది అనమాట. ఇప్పుడు 8:35 అయితే బయలుదేరుతుంది బెంగళూరు నుండి. బెంగళూరు కంటోన్మెంట్, బెంగళూరు ఈస్ట్, ఇలా గౌరీబెంజూరు నుంచి. సో హిందూపూర్కి 10:42కి వస్తుంది. పెనుగొండకి అయితే 11:17 ఉంది టైము, అఫీషియల్ టైము. ఇంకా పుట్టపర్తికి 11:40. ఆ తర్వాత ఇవన్నీ ఎక్స్ట్రా కొత్త చెరువు, బసంపల్లి, ధర్మారంకి 1కి పోతుంది ఫ్రెండ్స్ పోయేటప్పుడు. ఆ తర్వాత అనంతపూర్కి 1:55 అరవైలో. మళ్ళీ 66 చెప్పిన ట్రైన్ నెంబర్ వచ్చి 66559. నెక్స్ట్ 66560 అంటే రిటర్న్ అనంతపూర్ నుండి. సో 2:10కి డిపార్చర్ టైం అనమాట. సో ఎగ్జాక్ట్లీ ధర్మారంకి అయితే 2:50 అయితే వస్తుంది, 2:55 వరకు, అంటే 5 minutes అఫీషియల్ హాల్ట్. సో ఇలా 3 o'clock 2:55కి ధర్మారంలో తిరుపతి వాళ్ళకి కూడా దొరుకుతుంది, అందుకే నేను చెప్పింది ఫ్రెండ్స్. ఆ తర్వాత పెనుగొండకి 3:50కి అయితే వచ్చేయచ్చు. సో ముందు కూడా పుట్టపర్తి మేము 3:50కి వచ్చేది. సో ఇప్పుడు సేమ్ టైమింగ్ అయితే వస్తుంది. కానీ మాకు ఈ ట్రైన్ అనంతపూర్ నుండి ధర్మారం నుండి వచ్చేకి పెనుగొండకి చాలా ఈజీ అనమాట ఇప్పుడు. ఇంకా తర్వాత హిందూపూర్కి 4:25, ఇంకా విదురావస్థ, సోమేశ్వర అడిషనల్ స్టాపేజెస్. ఇంకా ఇలాంగా అయితే 6, ఇంకా బెంగళూరు 7:50 నార్మల్ టైమే ఫ్రెండ్స్. ఇవి వాళ్ళు రైల్వే వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ టైమింగ్స్ అనమాట అప్పుడు పోస్టర్లో. ఇంకా చూడొచ్చు ఒక రైలు అనంత ఆశయాలని మొత్తం రోజు పేపర్లో మొత్తం వచ్చింది కదా. సో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి వాళ్ళంతా
పొడిగిస్తున్నారు ట్రైన్. సో మెయిన్ వచ్చి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఈయన ఫ్రెండ్స్, ఈయన వల్ల ఈ ట్రైన్ అయితే ఉందన్నమాట. సో చాలా థ్యాంక్స్, ఎందుకంటే చాలామంది బెనిఫిట్ కాబట్టి. సో నేను ఏ పార్టీ గురించి చెప్పట్లేదు, కానీ ఎవరైనా కూడా అంటే ముందు నుంచి చేస్తున్నాను కాబట్టి చాలా ఇది బాగుంటుంది ఫ్రెండ్స్. టైమింగ్స్ చెప్తున్నాను, బెనిఫిట్స్ అంతా చెప్తున్నాను. అసలు ఫ్రెండ్స్ ఒక కంప్లీట్ వీడియో స్టాపేజెస్తో పాటు చేస్తానని చెప్తున్నాను నేను ముందు కూడా, అంటే డీటెయిల్గా. ఇంకో విషయం ఏమిటంటే 50 రూపాయల్లోనే టికెట్ అనంతపూర్ నుండి బెంగళూరు ఫ్రెండ్స్. మామూలుగా వాళ్ళు కూడా ఉన్నాయి ట్రైన్స్, కానీ ఒక్క లోకల్ ట్రైన్ కూడా లేదనమాట అనంతపూర్ నుండి బెంగళూరు వరకు. వాళ్ళకి ఎక్స్ప్రెస్ అయితే ఉండేవి బెంగళూరుకి, ఒక 100 రూపీ టికెట్ ఎలా అయితే ఉంటుంది. మాకు పెనుగొండ నుంచి కూడా ఉండేది బెంగళూరుకి, కానీ ఇప్పుడు అనంతపూర్కి మధ్యాహ్నం బయలుదేరితే 6 అవర్స్లో. ఇప్పుడు బస్సులో కూడా దాదాపు 5 అవర్స్ అయితే పడుతుంది అనమాట బెంగళూరుకి. కానీ 50 రూపాయల్లో వాళ్ళు ట్రైన్ అన్ని ఇప్పుడు లోకల్ ట్రైన్లో చేయొచ్చు. ఇంకా పెనుగొండ నుంచి ఇప్పటి నుండి ఈ ట్రైన్ ఫుల్ అయితే నడుస్తుంది. ముందు ఖాళీ అయితే ఉండేది అనమాట, పుట్టపర్తి నుండి బయలుదేరేది కదా. సో దట్స్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎప్పుడైనా తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత ధర్మవరంలో తీసుకొని పెనుగొండకి ఎలా వస్తాను అని ఒక జర్నీ చేస్తాను ఎప్పుడైనా. సో చూడండి ఫ్రెండ్స్, గుడ్ బై, టేక్ కేర్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.